హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ మహి ఫోటో యూట్యూబ్ ఛానల్. మేమైతే ఇప్పుడు సమ్మక్క సారక్క కాడికి అయితే వచ్చేసినాము. ఇక్కడ మొత్తం రోడ్డు అయితే వేస్తున్నారు. వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా అయితే రోడ్డు అయితే వేస్తున్నారు. షాప్స్ అయితే 2 కిలోమీటర్స్ నుంచి అయితే షాప్స్ అయితే పడ్డవి. చూడండి, షాప్స్ అయితే అక్కడక్కడ పడ్డవి. జాతర లోపు అయితే ఫుల్ షాప్స్ అయితే పడతవి. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. స్టార్టింగే జంపన్న వాగు ఉంటుంది. అందులో స్నానాలు చేసి సమ్మక్క సారక్క దగ్గరికి అయితే వెళ్తారు. ప్రజెంట్ అయితే వాటర్ అయితే లేవు, మొత్తం అయితే తోమేసినారు. ఉష్క మొత్తం తోముతున్నారు. ఒక సైడ్ అనేసి కాలువ అయితే చేస్తున్నారు. ఎందుకంటే అందులో వాటర్ లేవు, ఉన్న వాటర్ని ఒక సైడ్కి అనేసి చేస్తున్నారు. ఎందుకంటే వచ్చిన భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా అయితే చేస్తున్నారు. ఫస్ట్ అయితే మేమైతే జంపన్న వాగు దగ్గర అయితే ఆగినాము. అక్కడ ఆగేసి జంపన్న వాగులో కాళ్ళు చేతులు కడుక్కొని సమ్మక్క సారక్క దగ్గరికి అయితే వెళ్ళినాము. నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి, చల్లగా కూడా ఉన్నాయి. జాతరలోపు మరి వాటర్ అయితే వస్తాయేమో తెలియదు. మేమైతే సమ్మక్క సారక్క దగ్గరికి అయితే వెళ్తున్నాము. జాతర అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, బట్ మేము ముందుగానే వెళ్ళినాము. జాతర డేట్ వచ్చేసి జనవరి 28 నుంచి స్టార్ట్ అంట. బట్ కాకపోతే మేము ముందుగానే వెళ్ళినాము. నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైం జాతరకి వెళ్ళడము. ఎప్పుడు వెళ్ళలేదు సమ్మక్క సారక్క దగ్గరికి. లోపల కూడా మొత్తం గుడి కడుతున్నారు. మేము వచ్చేసి సమ్మక్క దగ్గరికి అయితే వెళ్ళినాము. సమ్మక్క మాకు మంచిగా దర్శనం అయితే అయినది. దగ్గర నుంచి అయితే చేసుకున్నాము. నేనైతే వెళ్ళడం ఫస్ట్ టైము. వచ్చి సారక్క దగ్గర కూడా మంచిగా దర్శనం అయితే అయినది. దగ్గర నుంచి అయితే దర్శనం అయితే చేసుకున్నాము. అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాము. సక్సెస్ఫుల్గా చేసుకున్నాము. జాతర అప్పుడు వస్తే అంత దగ్గర నుంచి అయితే దర్శనం చేసుకోలేము అనేసి జాతర స్టార్ట్ కాక ముందుకే వెళ్ళినాము. మంచిగా అయితే దర్శనం అయితే అయినది. మా హస్బెండ్కి అయితే అక్కడ నుంచి అయితే రాబుద్ది కావట్లేదంట. ఒక 3 టైమ్స్ దాకా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. అక్కడి నుంచి బంగారం కూడా తెచ్చుకున్నాము. మేము సమ్మక్క దగ్గర నుంచి సారక్క దగ్గర నుంచి అయితే బంగారం అయితే తెచ్చుకున్నాము. గుడి అయితే మొత్తం కడుతున్నారు. ఇక్కడ వచ్చేసి సీతక్క అయితే వచ్చినది. ఎందుకంటే అక్కడ గుడి కంప్లీట్ అయిందా లేదా అనేసి సీతక్క అయితే వచ్చినది. మొత్తం అయితే చూస్తున్నది. ఇంకా గుడి అయితే కంప్లీట్ అయితే కాలేదు. మరి జాతరలోపు కంప్లీట్ అవుతుందో లేదో తెలియదు. గ్రీన్ కలర్ శారీ ఉంది కదా, తనే సీతక్క. దగ్గర నుంచి అయితే మేము చూసాము సీతక్కని. చెప్తున్నారు వాళ్ళు అక్కడ కట్టాలి, ఇట్లా కట్టాలి అనేసి సీతక్కకి అయితే చెప్తున్నారు. ఓకే అనేసి అంటున్నది సీతక్క. నెక్స్ట్ మళ్ళీ మేము సీతక్క దగ్గర నుంచి సమ్మక్క దగ్గరికి వెళ్ళాం. సమ్మక్క దగ్గర పక్కన సైడు శ్రీ పగిడిద రాజుల గద్దె అయితే ఉన్నది. అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అలాగే సారక్క శ్రీ గోవిందరాజుల గద్దె కూడా ఉంది. అక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నాము. అక్కడ కూడా మంచిగా దర్శనం రాజుల దగ్గర కూడా మాకైతే దర్శనం మంచిగా అయినది. నెక్స్ట్ ఇక్కడ పండగ చేస్తారు కదా, అమ్మవారికి మొక్కుకుంటారు కదా, ఆ మొక్కుబడి తీర్చుకోవడానికి అయితే చాలా మంది వచ్చినారు. వీళ్ళనైతే యాట మొక్కుకున్నారు అనుకుంటా. యాటనైతే ఇస్తున్నారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి చూపించి జల్త ఇచ్చినాకనే కదా యాటను కోసేది. అందువల్ల వాళ్ళ అమ్మవారి దగ్గర చూపించి జల్త ఇచ్చినాకనే కోసినారు. చూడండి, మొత్తం అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నది. ఇక్కడ బండలు వేశారు. మళ్ళీ వాటర్ పడితే జారకుండా ఆ బండలని ఇట్లా ఆ మిషన్ తోటి గరుకులు చేస్తున్నారు. వాటర్ పట్ట జారకుండా అయితే చేస్తున్నారు. సీతక్క అయితే మంచిగా అయితే కట్టిస్తున్నది అమ్మవారి దగ్గర. మా హస్బెండ్కి అయితే అక్కడి నుంచి అస్సలే రాబుద్ది కావట్లేదు. మళ్ళీ సారక్క దగ్గరికి వెళ్ళినాం. అక్కడ ఎవరో ఒడిబియ్యం అయితే పోస్తున్నారు. మొక్కుకుంటారంట కదా ఒడిబియ్యం పోస్తా అని. అలా అయితే మొక్కుకుంటారు. మాకు ఎప్పుడైనా యూజ్ అవుతుందని మేమైతే చూసినాము ఒడిబియ్యం ఎట్లా పోస్తారు అనేసి. వీడియో కూడా తీసుకున్నాము. మేమైతే సమ్మక్క సారక్క దగ్గర నుంచి అయితే బయటికి వెళ్ళాము. మ్యాక్సిమం 2 kg దాకా బంగారం అయితే తీసుకున్నాము. ఎంత బంగారం తీసుకుపోతే అంత మంచిదంట కదా, నాకు తెలియదు. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం. బంగారం అయితే చాలా తెచ్చుకున్నాము మేమైతే. ఇంకా ఇంటికి అయితే బయలుదేరినాము. సమ్మక్క సారక్క దర్శనం విజయవంతం కంప్లీట్ అయింది. కానీ నుంచి రావాలన్నా రాబుద్ది కావట్లే. అమ్మవారి దగ్గర ఉండాలనిపిస్తుంది. మేమైతే 2 కిలోల బంగారం ఎత్తుకొని పోతున్నాం. నుంచి ఎన్ని కిలోలు ఉంటుంది మై? 2 kgs. ఓకే, బాయ్.